ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కార్టూన్లు మరియు కామిక్స్ అనేవి ఆప్షన్ 1 కృత్యాధార బోధనోపకరణాలు, ఆప్షన్ 2 గ్రాఫిక్ ఉపకరణాలు, ఆప్షన్ 3 డిస్ప్లే బోర్డులు, ఆప్షన్ 4 త్రిమితీయ బోధనోపకరణాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 గ్రాఫిక్ ఉపకరణాలు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టీఎల్ఎం అనేది 4 రకాలుగా విభజించారని తెలుసుకున్నాం కదా. దృశ్య, శ్రవణ, అలాగే దృశ్య శ్రవణ, అలాగే కృత్యోపకరణాలు. ఇందులో దృశ్యోపకరణాలు ఒక 4 రకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. అందుట్లో మొదటిది వచ్చేసి గ్రాఫిక్ ఉపకరణాలు. ఈ గ్రాఫిక్ ఉపకరణాలనే రేఖాచిత్ర సాధనాలు అంటారని కూడా మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి కార్టూన్లు, ఇలా కామిక్స్ ఇటువంటివన్నీ కూడా గ్రాఫిక్ ఉపకరణాలు. వీటినే రేఖాచిత్ర సాధనాలని కూడా అంటారు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చిత్రాలు, గ్రాఫులు వరుసగా ఆప్షన్ 1 2 గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు, ఆప్షన్ 2 2 గ్రాఫికల్ శ్రవణ ఉపకరణాలు, ఆప్షన్ 3 1 దృశ్య ఉపకరణం, రెండవది శ్రవణ ఉపకరణం, ఆప్షన్ 4 1 ద్విమితీయ ఉపకరణం, రెండవది త్రిమితీయ ఉపకరణం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 2 గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు. ఫస్ట్ చిత్రాలు, గ్రాఫ్లు అనేవి 2 కూడా దృశ్య ఉపకరణాలే, అలాగే 2 కూడా ద్విమితీయ ఉపకరణాలే. దృశ్య ఉపకరణాలు, ద్విమితీయ ఉపకరణాలు అంటే ఏంటి? 2 గ్రాఫికల్ దృశ్య ఉపకరణాలు. ఆప్షన్ 2లో 2 గ్రాఫికల్ శ్రవణ ఉపకరణాలు అన్నారు కాబట్టి కాదు. ఆప్షన్ 3లో 1 దృశ్య ఉపకరణం, రెండోది శ్రవణం అన్నారు, కాదు. 2 కూడా దృశ్య ఉపకరణాలే కాబట్టి ఇది కూడా రాంగ్. ఆప్షన్ 4లో 1 ద్విమితీయం అన్నారు, రెండవది త్రిమితీయ అన్నారు, కానీ ఈ 2 కూడా ద్విమితీయమే కాబట్టి ఇది కూడా రాంగ్. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఈ 2 కూడా గ్రాఫికల్ అలాగే దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు భూభ్రమణం అనే పాఠమును నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మల సహాయంతో వివరించాడు. ఇవి ఈ బోధనోపకరణముల రకానికి చెందుతాయి. ఆప్షన్ 1 దృశ్య శ్రవణ, ఆప్షన్ 2 త్రిమితీయ, ఆప్షన్ 3 ప్రక్షేపక, ఆప్షన్ 4 గ్రాఫిక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 త్రిమితీయ ఉపకరణాలు. మనం తెలుసుకున్నాం కదా, డయోరామా, స్పెసిమన్, అలాగే నమూనాలు, నిజ వస్తువులు, తోలుబొమ్మలు అనేవి త్రిమితీయ ఉపకరణాలని. కాబట్టి ఆప్షన్ 2 త్రిమితీయ ఉపకరణాలు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. చెట్లు పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి అను నినాదం మరియు ఉపాధ్యాయుడు తయారు చేసిన చార్టు అనునవి వరుసగా ఆప్షన్ 1 2 దృశ్య సంకేతాలు, ఆప్షన్ 2 2 శబ్ద సంకేతాలు, ఆప్షన్ 3 1 శబ్ద సంకేతం ఇంకొకటి దృశ్య సంకేతం, ఆప్షన్ 4 1 దృశ్య సంకేతం ఇంకొకటి శబ్ద సంకేతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1 శబ్ద సంకేతం ఇంకొకటి దృశ్య సంకేతం. ఇందులో నినాదం అనేది శబ్దానికి సంబంధించింది కాబట్టి శబ్ద సంకేతం, చార్టు అనేది దృశ్యానికి సంబంధించింది కాబట్టి దృశ్య సంకేతం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న చూడండి. మాకప్స్ మరియు తోలుబొమ్మలు అనేవి ఈ రకానికి చెందినవి. ఆప్షన్ 1 గ్రాఫిక్ ఉపకరణాలు, ఆప్షన్ 2 ప్రదర్శన పలకాలు, ఆప్షన్ 3 త్రిమితీయ ఉపకరణాలు, ఆప్షన్ 4 శ్రవణోపకరణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 త్రిమితీయ ఉపకరణాలు. మనం తెలుసుకున్నాం కదా, త్రిమితీయ ఉపకరణాలు అంటే నమూనాలు, డయోరామా, మాదిరులు, మాతృకలు, వస్తువులు, తోలుబొమ్మలు, కీలుబొమ్మలు, పప్పెట్స్, అలాగే మాకప్స్ అని తెలుసుకున్నాం కదా. కాబట్టి మాకప్స్ మరియు తోలుబొమ్మలు అన్నారు కాబట్టి ఇవి త్రిమితీయ ఉపకరణాలు. ఒక విద్యార్థి ఒక ఉపన్యాసం విన్నాడు. ఆ ఉపన్యాసం ద్వారా విద్యార్థి ఎంత నేర్చుకుంటాడు? ఆప్షన్ ఏ 70%, ఆప్షన్ బి 11%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 30%. దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి 11%. ఇప్పుడు బిట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను, ఒకసారి వినండి. విద్యార్థి ఆ ఉపన్యాసం ద్వారా ఎంత నేర్చుకుంటాడు అని అడిగారు. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి? అభ్యసన. మనకి ఫస్ట్ వర్గీకరణ అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసన అంటే నేర్చుకోవడం అంటే అభ్యసనం కనుక. కాబట్టి ఉపన్యాసం అంటే ఏంటి? వినడం. కాబట్టి వినడం అంటే చెవికి సంబంధించింది, శ్రవణం. కాబట్టి 11%. జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం అన్నప్పుడు మనం ఇటువైపు ఒక చెవి ఇటువైపు ఒక చెవి ఉంటుంది, ఇటొకటి వేసుకోండి 11 అవుతుందని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి 11%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉపన్యాసం ద్వారా పాఠం చెప్పినప్పుడు విద్యార్థికి కలిగే విస్మృతి శాతం ఎంత?
ఇక్కడ మనకి క్వశ్చన్లో విస్మృతి అని ఉపయోగించారు కదా, అంటే ఇది స్మృతి ప్రక్రియకి అనుభవానికి సంబంధించిన వర్గీకరణకు సంబంధించింది. స్మృతి అంటే గతంలో నేర్చుకున్న అంశాలు కానీ గత అనుభవాలు కానీ మనకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉండడం. మరి విస్మృతి అంటే ఏంటంటే స్మృతికి ఆపోజిట్, అంటే దానికి వ్యతిరేకం. స్మృతి అంటే జ్ఞాపకం ఉండడం, విస్మృతి అంటే మర్చిపోవడం. స్మృతికి ఆపోజిటే విస్మృతి. కాబట్టి మనల్ని క్వశ్చన్లో స్మృతి అని అడిగారు అనుకోండి, 100లో ఒక 10% స్మృతి అయితే మిగిలింది మర్చిపోతాం. కాబట్టి మనల్ని క్వశ్చన్లో విస్మృతి అని అడిగారు అనుకోండి, స్మృతికి ఆపోజిట్ విస్మృతి, కాబట్టి 100లో 10% స్మృతి అయితే మిగిలింది విస్మృతి అవుతుంది. కాబట్టి ఉపన్యాసం ద్వారా స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి, అంటే శ్రవణం కదా, శ్రవణానికి 20% కదా, కాబట్టి 20% స్మృతి అయితే విస్మృతి ఎంత అవుతుంది? మనకి 100లో స్మృతి అనేది శ్రవణం ద్వారా 20% అయితే మిగిలిన 80% అనేది విస్మృతి అవుతుంది. కాబట్టి శ్రవణం ద్వారా విస్మృతి ఎంత అవుతుంది? 80%. కాబట్టి మనకి క్వశ్చన్లో స్మృతి శాతం అడగలేదు, విస్మృతి శాతం అడిగారు కాబట్టి 80%. ఇదే క్వశ్చన్ని ఉపన్యాసం ద్వారా పాఠం చెప్పినప్పుడు విద్యార్థికి కలిగే స్మృతి శాతం ఎంత అని అడిగారు అనుకోండి, 20%. ఎందుకంటే మనకి స్మృతి ప్రక్రియకు అనుభవానికి సంబంధించి శ్రవణం ద్వారా 20% స్మృతి ఉంటుంది, కాబట్టి మిగిలిన 80% విస్మృతి కదా. కాబట్టి స్మృతి అని అడిగితే 20%, విస్మృతి అంటే మిగిలింది 80%. ఈ మిగిలిన పఠనం, చూడడం, విని చూడడం, స్వతహాగా వివరించడం, వివరిస్తూ పనిచేయడం కూడా ఇలాగే అడగచ్చు. ఎలా అంటే పఠనం ద్వారా 10% స్మృతి కదా, మరి విస్మృతి అడిగితే 100లో 10 స్మృతి అయితే 90% ఏమవుతుంది? విస్మృతి అవుతుంది. మనకి ఇక్కడ ఉపన్యాసం, ఈ క్వశ్చన్లో ఉపన్యాసం అంటే శ్రవణానికి సంబంధించింది కాబట్టి మనకి స్మృతి 20%, కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో విస్మృతి అడిగారు కాబట్టి 80%. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 80%. మనకి స్మృతి ప్రక్రియ అనుభవానికి సంబంధించి వర్గీకరణలో విని చూడడం ద్వారా 50% కదా, అంటే ఇందులో స్మృతి 50% ఉంటుంది, విస్మృతి కూడా 50% ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉంటుంది. మనల్ని ఎలా అడగచ్చు? ఎలా అంటే మనల్ని ఇంకా ఎలా అడగచ్చు అంటే ఏ అనుభవాన్ని ఉపయోగించడం ద్వారా స్మృతి విస్మృతి సమానంగా ఉంటుంది అని అడిగినప్పుడు వినడం, చూడడం. ఇంకా ఎలా అడగచ్చు అంటే అనుభవాల ఆధారంగా ఎక్కువ స్మృతి దేనికి ఉంటుంది, ఇలా కూడా అడగచ్చు. కాబట్టి వివరిస్తూ పనిచేయడం 90% కదా, కాబట్టి అన్నిటికన్నా ఎక్కువ స్మృతి వివరిస్తూ పనిచేయడం. అన్నిటికన్నా తక్కువ స్మృతి దేనికి ఉంటుంది, ఇలా కూడా అడగచ్చు. కాబట్టి అన్నిటికన్నా తక్కువ స్మృతి పఠనం, అంటే చదవడం 10% కదా, కాబట్టి పఠనం. తర్వాత ప్రశ్న చూడండి, ఈ క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది. ఆప్షన్ ఏ స్పర్శ, ఆప్షన్ బి రుచి, ఆప్షన్ సి చూడడం, ఆప్షన్ డి ముక్కు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి రుచి. ఎందుకంటే మనకి జ్ఞానం ఆధారంగా అన్నారు, అంటే జ్ఞానం ఆధారంగా అతి తక్కువ అంటే అన్నిటికన్నా తక్కువ ఏది మనం తెలుసుకున్నాం కదా, నాలుక అనేది ఒకటి ఉంటుంది 1% రుచి ద్వారా అని. కాబట్టి ఇందులో అన్నిటికన్నా రుచి ద్వారా 1%, కాబట్టి అన్నిటికన్నా తక్కువ శాతం ఏది అంటే రుచి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఏంటంటే ఈ క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆప్షన్ ఏ చూసిన దానిలో, ఆప్షన్ బి చెప్పి చేసిన దానిలో, ఆప్షన్ సి విని చూసిన దానిలో, ఆప్షన్ డి చదివిన దానిలో. ఈ క్వశ్చన్లో జ్ఞాపక శక్తి అని ఇచ్చారు కదా, అంటే స్మృతికి సంబంధించింది. కాబట్టి వీటన్నిటిలో కూడా వివరిస్తూ పనిచేయడం 90% ఎక్కువ. కాబట్టి అంటే ఇక్కడ మనకి చెప్పి చేసిన దానిలో, అంటే చెప్పి చేయడం అంటే వివరిస్తూ పనిచేయడం, కాబట్టి మనకి ఆప్షన్ బి చెప్పి చేసిన దానిలో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక పాఠాన్ని ఉపన్యాస ప్రదర్శన ద్వారా చెబుతున్నప్పుడు విద్యార్థికి కలిగే స్మృతి శాతం ఎంత? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ 4 50%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 50%. ఎందుకంటే ఉపన్యాస ప్రదర్శన అంటే మనకి పేరులోనే ఉంది కదా, ఉపన్యాసం అంటే వినడం, ప్రదర్శన అంటే అందులో మనం చూడడం కూడా ఉంటుంది. కాబట్టి చూస్తూ వినడం, ఉపన్యాస ప్రదర్శన అనగానే చూస్తూ వినడం. చూస్తూ వినడం అంటే మనం తెలుసుకున్నాం కదా, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 30%, ఈ రెండింటినీ కలిపితేనే 50% చూస్తూ వినడం అని. కాబట్టి వినడం 20, చూడడం 30 కలిపి చూస్తూ వినడం, కాబట్టి ఉపన్యాస ప్రదర్శన అంటే 50%. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఈ వీడియోలో మనం కోవిన్ వర్గీకరణ లేదా ఎనాలిసిస్ లేదా పరిశోధనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అలాగే వాటికి సంబంధించి బిట్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. మనకి క్వశ్చన్లో జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసనం గురించి అడిగారా లేదా స్మృతి ప్రక్రియకు అనుభవానికి సంబంధించి అడిగారా అనేది డిఫరెన్స్ తెలుసుకుని మనం ఆన్సర్ చేయాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.